హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగమనం. నేనైతే ఈరోజు మన వీడియో వచ్చేసి నేను 5:30 నుంచి 9 వరకు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకుంటున్నానండి. వీడియో నచ్చినైతే ఒక లైక్ అయితే చేయండి. అయితే నేను ఈవినింగ్ పూట అంట్లు కడిగేసుకుంటాను. అదంతా వాకిలంతా ఊడ్చేసేసి కడిగేసి ముగ్గు వేసేసుకుని ఉంచుకుంటాను. మార్నింగ్ లేచేసరికి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. ఇంకా అయితే మార్నింగ్ 5:30కి లేచిన తర్వాత అయితే ఆ అంట్లన్నీ సర్దేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసి వాకిలి ఊడ్చేస్తాను ఒకసారి. ఇంకా బట్టలు అయితే తడిపి పెట్టేసుకుంటున్నాను. బట్టలు అయితే మాత్రం ఒక పెద్ద బకెట్ అవుతాయి రోజు అయితే కంపల్సరీ. ఇంకా ఎక్కువ అయితే కానీ ఇంకా తక్కువ అయితే అవ్వనమాట. ఇంకా బట్టలు నానబెట్టేసేసి ఇంకా అయితే లోపల అయితే రైస్ పెట్టేసుకోవాలి. ఇంకా రైస్ మా ఇద్దరి కోసమేనండి. పిల్లలు అయితే కనుక స్కూల్లోనే తినేస్తారు. ఇంటికాడ నుంచి తీసుకెళ్తే ఊరుకోరండి. ఇంకా వాళ్ళకు కూడా ఏదైనా సరే అలవాటు అవ్వాలి కనుక నేనైతే స్కూల్లోనే తినేయమన్నాను. ఇంకా వాళ్ళు కూడా వద్దంటారు ఇంకా పెట్టినా సరే. అందుకోసమే ఇంకా అయితే తర్వాత బయటకు వచ్చి ఇంకా బట్టలు అయితే ఉతికేస్తాను. బట్టలు ఉతికేసిన తర్వాత ఇంకా మొత్తం ఒకసారి అంతా కడిగేస్తాను. పంపు అయితే లేదండి, బయట నుంచి పైప్ అయితే పెట్టాలి రోడ్డు మీద నుంచి. ఇంకా పైప్ పెట్టేసి ఇంకా మొత్తం కడిగేసుకుని టబ్లో మొత్తం బకెట్లు అన్నీ పట్టేసుకుంటాను మార్నింగ్ పూట. ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ పెడతాను ఇంకొకసారి అయితే. ఇంకా వాటర్ బాటిల్స్ కూడా పట్టేస్తున్నాను. మేమైతే నార్మల్గా వాడుకునే వాటరే ఇంకా తాగటానికి కూడా వాడతామండి. ఇంకా ఈ టబ్లన్నీ నిండిపోయినాక అయితే ఇక పైప్ మడత పెట్టి ఇక పక్కన పెట్టేసి ఇక బయట పని అయితే అయిపోయినట్టే. ఇంకా లోపలికి వచ్చి అయితే ఈరోజు అయితే బంగాళదుంప వంకాయ అయితే చేద్దామనుకుంటున్నాను. కర్రీ వచ్చేసి ఇంకా రైస్ కుక్ అయిపోయి ఉంటుంది కనుక రైస్ కూడా ఆరబెట్టేసుకుంటాను. ఆ తర్వాత ఇంకా కూరగాయలు కట్ చేసుకుని ఇంకా కూర అయితే స్టార్ట్ చేస్తాను. కూర వండుతూ ఇంకా చిన్న చిన్న పనులు చట్నీ పట్టేసుకోవడం, రైస్ అంతా పెరుగు అవి కలిపి పెట్టేసుకోవటం, పిండి కలిపి పెట్టేసుకోవటం అట్లా చేస్తూ ఉంటాను. మీకు అసలు ఈ కూర అంటే ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. నేను వంకాయ బంగాళదుంప ఎప్పుడన్నా ఒకసారి వండుతానండి, రెగ్యులర్గా అయితే వండను. వంకాయ టమాటా అట్లా అయితే చేస్తాను. ఇంకా నేను కర్రీ చేసేటప్పుడే గుళ్ళు కూడా వేపేసి పెట్టేసుకుంటాను, వేరే సపరేట్గా ఏం వేపను. ఇంకా వేసిన గుళ్ళు వేపేసేసి కర్రీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఈ మధ్యలోపు అయితే ఇక్కడ పిండి అయితే కలుపుకుంటున్నాను. ఇదైతే పొట్టుపప్పేనండి. ఒక 4 days 5 daysకి అయితే కలిపేసి మిక్సీ పట్టేసి పెట్టుకుంటుంటాను. రెగ్యులర్గా పోయాలంటే కుదరదు కాబట్టి ఇంకా 4 daysకి ఒకసారి అయితే పడతాను. మధ్యలో ఒకసారి ఉప్మా అలా చేస్తూ ఉంటానండి. చట్నీ అయితే కంపల్సరీ చేయాల్సిందే. పిల్లలు తినడం స్టార్ట్ చేసిన కాడ నుంచి అసలు ఇంట్లో కూర ఉన్నా లేకపోయినా ఏదన్నా లేకపోయినా మాత్రం వాళ్ళకి మాత్రం వేరుశనగ చట్నీ అటు అయితే కంపల్సరీ ఉండాల్సిందే. ఇంకా కర్రీ అయితే రెడీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇంకో పక్కన అయితే కనుక కాఫీ అయితే పెట్టేసుకుంటున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేనైతే బాక్స్లోకి తీసుకుని ఇంకా మా వారికి కూడా కలిపి పెట్టేయడానికి ఆరబెడుతున్నాను. ఇంకా కాఫీ తాగేసాను. మీరు కాఫీ తాగుతారా టీ తాగుతారా నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ కాఫీకి తాగుతాను. కాఫీ అంటేనే ఇష్టం అండి నాకు. ఇంకా పిల్లలకైతే బ్యాగ్ రెడీ చేస్తున్నాను. పళ్ళాలు అయితే ఇంటి దగ్గర నుంచి పెట్టి పంపిస్తానండి. ఇంకా పళ్ళాలు 2 వాటర్ బాటిల్స్ స్నాక్స్ బాక్స్ అయితే పెట్టేశాను. ఇంకా నేను కూడా బాక్స్ కట్టేసుకున్నాను. ఇంకా మా వారికి అయితే లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే లంచ్ కలిపి పెట్టేస్తానండి రైస్. మళ్ళీ బయట ఎక్కడైనా తినాల్సి వచ్చినా ఆఫీస్కి ఇంకా స్పూన్ పెట్టేస్తే ఎక్కడైనా హాయిగా కూర్చొని తినేసేయచ్చు. ఎక్కడన్నా అంటే ఎక్కడన్నా కాదులేండి, ఆఫీస్లోనే. ఇంకా బయట పని చెప్పినప్పుడైతే కనుక ఇంకా కుదరదు కదా, నార్మల్ కూర్చుంటుంటే ఇలా పెట్టేస్తే కనుక ఏ పనిలో ఉన్నా సరే గబుక్కొని తీసుకుని తినేస్తారు. ఇంకా లంచ్ బాక్స్లు అయితే రెడీ అయిపోయినాయి. పిల్లల కోసం అయితే అత్తయ్య వేడి నీళ్ళు పోస్తారు, బయట పొయ్యి అంటిస్తారండి. ఇంకా ఆవి నీళ్ళు అయితే తోటి వాళ్ళకైతే స్నానం చేపించి రెడీ అయితే చేసేసాను. ఇంకా నేను చట్నీ పట్టేసేసి దోశలు అయితే వేసేస్తున్నానండి.
దోశలు అయితే స్మెల్ అయితే సూపర్ వస్తుంది, పొట్టుపప్పు కాబట్టి. గుళ్ళు అయితే అంత బాగా రాదు. ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేశానండి. ఇంకా వాళ్ళు టిఫిన్ తింటూ ఉన్నారు. తినేసాక ఇంకా టీవీ దగ్గర కూర్చున్నారు. ఇంకా నేనైతే ఇల్లు ఊడ్ చేసుకుని రెడీ అయిపోయి డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను. ఇలా ఉంటుందండి నా మార్నింగ్ అయితే అంత హడావిడిగా ఉంటుంది. మీ మార్నింగ్ ఎలా గడుస్తుందో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.